ఏపీలో మరోసారి ఓటుకు నోటు తెరతీసింది చంద్రబాబు అండ్ కో. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల పర్వం జోరందుకుంది. ఓటుకు 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామని వైఎస్ఆర్సీపీ సభ్యులకు ఆశ చూపిస్తున్నారు టీడీపీ నేతలు. పైగా వైఎస్ఆర్సీపీ సభ్యులతో కూటమి అభ్యర్థికి ఓట్లు వేయించిన బ్రోకర్లకు కమిషన్ ఇస్తామని ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది కూటమి. ఇక కూటమికి బలం లేకపోయినా అడ్డదారిలో గెలవాలనే కుట్ర చేస్తుంది. టీడీపీ ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ సభ్యులు తలగ్గుకపోవడంతో వారిని కన్ఫ్యూజ్ చేసేందుకు గోబెల్స్ ప్రచారం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ సభ్యులు తమ పార్టీ శిబిరంలో లేకపోయినా వారున్నారని ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇదేందుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ స్వామినాయుడు మనకి డీటెయిల్స్ అందిస్తారు. స్వామినాయుడు, ఓటుకు నోటు అనేది మళ్ళీ ఏపీలో ఒక తెరపైకి వచ్చింది, డీటెయిల్స్ అంటే? కార్తీక్, త్వరలో విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగితే అధికారంలోకి రాలేమని చెప్పి కూటమి అడ్డదారిలో అధికారంలోకి రావడానికి సిద్ధమవుతుంది. ఈ ఓటుకు నోటును తెరపైకి తెచ్చి వైఎస్ఆర్సీపీ సభ్యులకు పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు పంచడానికి సిద్ధమవుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 833 మంది సభ్యులు ఉంటే వైఎస్ఆర్సీపీకి 620 మంది సభ్యులు ఉన్నారు. కూటమికి కేవలం 200 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ కూడా అడ్డదారుల్లోని ఎన్నికల్లో గెలవడం కోసము కూటమి నేతలు పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు. వైఎస్ఆర్సీపీ సభ్యులకు ఒక్కొక్కరికి 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీని కానీ లేదా జెడ్పీటీసీ సభ్యుని కానీ తీసుకొచ్చినట్లయితే వారికి కూడా కమిషన్ రూపంలో డబ్బులు కూడా ఇస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సభ్యులు ఎవరు కూడా కూటమి నేతలతో కలవడానికి కానీ లేదంటే కూటమి అభ్యర్థికి ఓటు వేయడానికి కూడా ముందుకు రావడం లేదు. దీంతో కూటమి నేతలు కొత్త ప్రచారానికి తెరలేపారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సభ్యులు పెద్ద ఎత్తున తమ శిబిరంలో ఉన్నారని ఒక తప్పుడు ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరూ కూడా కూటమి శిబిరం వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పటికే వారంతా కూడా తాడేపల్లిలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వారితో మాట్లాడుతున్నారు. మన అభ్యర్థిని ఎందుకు గెలిపించుకోవాలనే దాని మీద సభ్యులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెందుతున్న కూటమి నేతలు ఓటమి తప్పదని చెప్పి నోటుకు తెరపైకి తెస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు పంచేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కూటమి తమ అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయింది. అభ్యర్థి ఎంపిక మీద కూడా భజ్జన పడుతుంది. 2 సార్లు సమావేశం అయినప్పటికీ కూడా కూటమి అభ్యర్థి ఎవరనేది కూడా తేల్చలేకపోయారు. చంద్రబాబు నాయుడు పోలిట్ బ్యూరోలో కూటమి అభ్యర్థి మీద ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అలాగే కేబినెట్ సమావేశంలో కూడా అభ్యర్థి ఎంపిక మీద ఒక స్పష్టత వస్తుందని చెప్పినప్పటికీ కూడా కూటమి అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. అయినప్పటికీ కూడా కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ సభ్యులను ప్రలోభ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కడో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కూటమి వైపు మళ్ళడం కానీ లేదంటే కూటమి నాయకులను కలవడం కానీ చేయలేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన బలం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంది. ఉన్న 833 మంది సభ్యుల్లో వైఎస్ఆర్సీపీకి 620 మంది సభ్యుల వరకు ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీ కంటే 50 ఓట్లు తక్కువ ఉన్న సమయంలోనే పోటీకి పెట్టలేదు. కానీ 2 పార్టీల మధ్య కూడా 400 సభ్యులు తేడా ఉంది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారంటే అడ్డదారుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కూటమి నేతలు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తారనే విషయం అయితే స్పష్టమవుతుంది. కార్తీక్, థ్యాంక్ యూ స్వామి.